కొంతమంది అనుకుంటారు నేను బాగా తెలివి కొద్దికి పని చేస్తున్నాను, బాగా తెలివి కొద్దికి కొంతమందిని మోసాలు చేస్తున్నాను, తెలివి కొద్దికి దోస్తున్నాను అని, నేను హ్యాపీగా తెలివి కొద్దికి అని చేస్తున్నాను సంబరపడి సంకలు గుద్దుకుంటారు. కానీ కాలం అనేది ఒకటి ఉన్నది, ఎవరిని కూడా ఇడిచిపెట్టది. ఆ కాలం అన్నీ చూస్తూ ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు హ్యాపీగా చేసిన తప్పులు కాలం అనేది మనల్ని ఒకరోజు ఏడిపించి మనకు అన్ని తిరిగి అప్పచెప్తుంది. ఇదే పాపం ఏడుస్తూ మనము జీవించే రోజు కూడా ఒకటి వస్తుంది. దేవుడు వదిలిపెట్టినా కానీ ఈ కర్మ అన్నది మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టది. ఎవరు చేసిన తప్పులు వారికి అనుభవించి మిత్తితో సహా అడ్డికి అడ్డితో సహా అప్పచెప్పి తీరుతుంది. ఈ కాలం దగ్గర అంత పవర్ ఉన్నది. అందుకని ఎవరైనా ఎవరిని దోయద్దు, ఎవరిని తిట్టద్దు, వాళ్ళు నిందించద్దు. ఎవరి పాప కర్మవు వాడు అనుభవించక తప్పదు. ఇది కలకాలం అన్ని జాగుతుంది. మన దగ్గర పవర్ ఉంది కదా అని మనం ఏదో చేయబోతే పవరు ఎప్పుడు ఉండదు. భూచక్రాలు తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు మన కాలం తిరిగి వెనుకకు పడ్డ రోజు తప్పకుండా మనల్ని దేవుడు చాలా శిక్ష చేస్తాడు.